మీరు కొత్త బైక్ డెలివరీ తీసుకునే ముందు ఈ 5 స్టెప్స్ అయితే ఫాలో అవ్వండి. నెక్స్ట్ టైం మీరు డెలివరీ తీసుకున్నప్పుడు రిగ్రెట్ గా అయితే ఫీల్ అవ్వరు. బేసిక్ గా మన షోరూమ్ వాళ్ళు అయితే మనకి ప్రీవియస్ ఇయర్స్ లేదంటే 2 ఇయర్స్ బ్యాక్ బైక్స్ అయితే సెల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. బికాస్ ఓల్డ్ వెహికల్స్ అవుతాయి కాబట్టి. కాకపోతే మీరు మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ చెక్ చేసుకోవడానికి చాసిస్ నంబర్ చెక్ చేసుకున్నట్టయితే అక్కడ మీకు ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. దాన్ని బట్టి మీరు ఎప్పుడైతే పర్చేస్ చేస్తున్నారో బైక్ ని అప్పటికి లేటెస్ట్ గా ఉందో లేదో చెక్ చేసుకొని తీసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి పేపర్ వర్క్. పేపర్ వర్క్ లో మీకు ఆర్సీ, ఇన్వాయిస్, ఇన్సూరెన్స్ కరెక్ట్ గా ఇస్తున్నారో లేదో చెక్ చేసుకోండి. డేట్స్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇన్సూరెన్స్ లో మీకు జీరో డెప్రియేషన్ అండ్ రిటర్న్ ఆన్ ఇన్వాయిస్ అని చెప్పేసి ఉందో లేదో చెక్ చేసుకోండి. ఈ యాడ్ ఆన్స్ కనుక లేకపోయి ఉంటే యాడ్ ఆన్ చేసుకొని మరి ఇన్సూరెన్స్ తీసుకోండి. అలానే థర్డ్ వచ్చేసి టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ అయితే చెక్ చేసుకోండి. టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా తెలుస్తుంది అంటే టైర్ పైన మ్యానుఫ్యాక్చరింగ్ వీక్ అండ్ ఇయర్ అయితే ఉంటుంది. దాన్ని బట్టి మీరైతే టైర్ ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేశారో తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీరు ప్రీ డెలివరీ టెస్ట్ రైడ్ అయితే చేయండి. డెలివరీ తీసుకునే ముందే బైక్ ని టెస్ట్ రైడ్ చేయడం వల్ల మీకు అసలు బైక్ లో ఏవైనా హ్యాండిల్ బార్ లూజ్ గానీ లేదంటే ఏవైనా పార్ట్స్ గానీ లూజ్ గానీ లేదంటే దాని హ్యాండిల్ వాబుల్ అవుతుందా లేదా అన్ని చెక్ చేసుకొని బైక్ తీసుకోవడం చాలా ముఖ్యం. అండ్ లాస్ట్లీ ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ అయితే చేయడం మర్చిపోకండి. ఈ ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ లో మనకి 7 స్టెప్స్ అయితే ఫాలో అవ్వండి. ఫస్ట్ అయితే బైక్ ని సన్లైట్ లో పెట్టి బైక్ కి ఏమైనా స్క్రాచెస్ ఉన్నాయా లేదో చెక్ చేసుకోండి. సెకండ్ వచ్చేసి బైక్ చాసిస్ నంబర్ అండ్ ఇంజిన్ నంబర్ ఇన్వాయిస్ తో మ్యాచ్ అవుతున్నాయో లేదో చెక్ చేసుకోండి. లేదంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత టైర్స్ అయితే చెక్ చేయండి. టైర్స్ లో మనం బేసిక్ గా టైర్ ప్రొఫైల్ సైజ్ ఏంటి, టైర్ ఏ బ్రాండ్స్ ఇస్తున్నారు, టైర్ వేర్ అండ్ టైర్ ఎలా ఉంది అని చెక్ చేసుకున్న తర్వాతే బైక్ తీసుకోవాలి. తర్వాత డిఆర్ఎల్స్, హెడ్ ల్యాంప్స్, హార్న్స్ అనేవి సరిగ్గా వర్క్ చేస్తున్నాయో లేదో చెక్ చేసుకోండి. దాని తర్వాత డిస్ప్లే అండ్ ఓడోమీటర్ అయితే చెక్ చేయండి. ఓడోమీటర్ రీడింగ్ 50 or 100 కిలోమీటర్స్ లోపే ఉండేటట్టు చూసుకోండి. దానికన్నా ఎక్కువగా వెళ్ళినట్టయితే మీరు కొత్త బైక్ అయితే అడగండి. దాని తర్వాత బైక్ అయితే స్టార్ట్ చేసి ఏమైనా వియర్డ్ సౌండ్ వస్తుందో లేదో చెక్ చేసుకోండి. అలానే ఇంజిన్ ఆయిల్ లెవెల్స్, కూలెంట్ లెవెల్స్ అన్ని చెక్ చేసుకుని బైక్ తీసుకోండి. లాస్ట్ బైక్ కి 2 కీస్ ఇస్తున్నారో లేదో చెక్ చేసుకోండి. మీరు కనుక బైక్ ని ఫైనాన్స్ లో పర్చేస్ చేస్తే ఓన్లీ 1 కీ అయితే ఇస్తారు, 1 కీ వాళ్ళతో ఉంచుకుంటారు. సో ఫైనల్లీ ఇవన్నీ మీరు చూసుకున్నాక మీకు బైక్ కరెక్ట్ అనిపిస్తేనే తీసుకోండి. మీకైతే బైక్ ని రిజెక్ట్ చేసే రైట్ ఉంటుంది. అలానే వేరే బైక్ ని అడిగే రైట్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఈ స్టెప్స్ ఫాలో అయినప్పుడు ఎక్కడైనా మీకు డిఫరెన్సెస్ కనిపిస్తే వెంటనే బైక్ ని రిజెక్ట్ చేసి కొత్త బైక్ అయితే అడగండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.